సలార్ 300+ డేస్ అయితే ఓటీటీలో అయితే నడిచింది. అది కూడా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో. ప్రతిరోజు ప్రతి నెల కొత్త మూవీస్ వచ్చినా కూడా హిందీ డబ్బింగ్లో మాత్రం టాప్ 10 పొజిషన్ నుంచి తగ్గడమే లేదు సలార్ అయితే. అలాంటి సలార్ ఇప్పుడు 350 డేస్ ప్లస్ కూడా కంప్లీట్ అయితే చేసుకుంది. వీడియోలో ఇంకా డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇంట్రో అయితే చూసేయండి. దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. పద్ధతులే తప్పు. సంతకి పోనా నీరు పెక్కాల. ఒక యాక్టర్ తన గురించి ఎప్పుడు గొప్పలు చెప్పుకోడు. ఒక యాక్టర్ సోషల్ మీడియాలో అస్సలు యాక్టివ్ ఉన్నాడు. ప్రమోషన్స్కి చాలా తక్కువ వస్తాడు. తన సినిమా ప్రమోషన్స్ కంటే వేరే చిన్న సినిమాస్ ప్రమోషన్స్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే అంత గొప్ప మనసు ఉన్న ఫస్ట్ ఎవర్ ఒరిజినల్ పాన్ ఇండియా స్టార్ మన ప్రభాస్ అన్న డార్లింగ్ మనకందరికి తెలిసిందే. ఇతని గురించి ఎంత చెప్పుకున్నా అంటే అంత తక్కువ గాయస్. ఎందుకంటే అసలు ఇంత నిజమైన లైఫ్లో ఇంత పెద్ద బెస్ట్ యాక్టర్ అయితే ఎక్కడ ఉన్నాడు. ఇండియాలో చాలామంది సూపర్ స్టార్ అంటే షారుఖ్ ఖాన్ అంటారు, కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా బీట్ చేసే లెవెల్ ఓన్లీ ప్రభాస్కి అయితే ఉంది. అల్లు అర్జున్ కానీ విజయ్ తలపతి కానీ వీళ్ళందరూ గుడ్, వాళ్ళందరూ బెస్ట్. కానీ ప్రభాస్ వాళ్ళకందరికంటే ఎక్కువనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. తనకి ఎన్ని ఇంజరీలు లుక్స్ మీద అయితే ట్రోల్ చేయని వాడు అంటూ లేడు. తన లుక్స్ మీద ఎన్ని ట్రోల్ చేసినా ఒక్కసారి బయటికి వచ్చి నెగిటివ్ ఒక్కసారి అంటే మాట్లాడాడు. ఇంకా చాలామంది సూపర్ స్టార్స్ వాళ్ళ గురించే చాలా గొప్పలు చెప్పుకుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం ఏనాడు ఇట్లా అంటే ఓవర్ యాక్షన్ ఓవర్ స్పీచెస్ అయితే ఏ రోజు ఇవ్వలేదు. తెలిసింది ఒకటి ఇయర్కి ఒక మూవీ అని ఇవ్వాలి. నా ఫ్యాన్స్కి జనాలను మంచిగా చూసుకోవాలి. వాళ్ళ కోసం ఎలాంటి క్యారెక్టర్ అయినా పర్వాలేదు, అది సైడ్ క్యారెక్టర్ అయినా పర్వాలేదు, ఒక ఫిల్మే కానీ మెయిన్ రోలే కానీ ఏ మూవీ అయినా చేస్తాను వాళ్ళ కోసం అని ప్రభాస్ అయితే ఉంటాడు కదా. అతని స్టంట్స్కి అతని కాన్ఫిడెన్స్కి యాడ్సప్ చెప్పొచ్చు. రాధేశ్యామ్ ఇంకా ఆదిపురుష్ లాంటి మూవీస్ కూడా తనంత చేసిండు. తనకు తెలుసు ఇక్కడ లుక్స్ బాగాలేవని, అయినా మన కోసం అయితే చేశాడు. బట్ అందరికీ ఉంటాయి గాయస్ ఫ్లాప్ అప్ అండ్ డౌన్స్ అనేది. ప్రభాస్ అన్నకు కూడా ఉన్నాయి. కానీ ఏ రోజైతే సలార్ అయితే తీశాడో నార్మల్ కాదు, వేరే లెవెల్ పిచ్చెక్కిపోయింది నాకైతే. ఇప్పుడు ఎవడన్నా ప్రతిసారి డిప్రెషన్ ఉన్నాడంటే సలార్ బీజిఎం, డిప్రెషన్ ఉన్నాడంటే సలార్ మూవీ చూస్తే చాలు మొత్తం ఎగిరిపోతుంది. డిప్రెషన్ మొత్తం ఎగిరిపోతుంది. నిజం చెప్తున్నాను. నా దగ్గర చాలామంది చూసేవాళ్ళు ఉంటారు. కామెంట్ నేను మీకు చూస్తుంటే ఎప్పుడన్నా సైలెంట్గా ఉన్నా, ఎప్పుడన్నా డల్గా అనిపించిన మూడ్ ఆఫ్ అయినా నేనైతే సలార్ మూవీ అయితే చూస్తాను. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఆ కాంతారమ్మ ఫైటే కానీ, లాస్ట్కి ఆ ఫైటింగ్ సెన్సే కానీ, క్లైమాక్స్ బ్యాటిలే కానీ సూపర్ ఎక్స్ట్రాడనరీ. అలాంటి మూవీ ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 350+ డేస్ అయితే కంటిన్యూస్గా ట్రెండింగ్లో ఉంది. టాప్ 10 పొజిషన్లో ఉంది. కిందికి టాప్ 3, టాప్ 5, టాప్ 7కి వెళ్తుంది, కానీ టాప్ 10 దాటి బయటకు వెళ్ళే ఛాన్సే లేదు. బయట సినిమాలలో నడవడం వారమే చాలా గొప్ప అనుకుంటే ఓటీటీ యాప్లో కూడా ట్రెండింగ్ అంటే నార్మల్ రికార్డ్ కాదు. 350 డేస్ ప్లస్ అంటే మొత్తం చెప్తున్నాను, ఎవ్వరి చరిత్రలో కూడా ఇన్ని డేస్ అయితే ఏ సినిమా బ్రేక్ చేయలేదు. అలాంటి రికార్డ్ అయితే సృష్టించాడు మన డార్లింగ్ ప్రభాస్. సలార్ 2కి అయితే ఈగల్ కాదు పిచ్చో లెక్క అయితే మనమైతే వెయిట్ చేస్తున్నాము. ఐ హోప్ సలార్ 2 జల్దీ వస్తే అది రేపు వచ్చినా కూడా 2000 crores కొట్టడం అయితే ఆరామ్సే కొట్టేస్తారు. 2000 crores రేపు ఆన్ ద స్పాట్ ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సడన్గా రిలీజ్ చేసినా కూడా సినిమా హై హిట్ అయితే అని చెప్పుకోవచ్చు మనమైతే. డార్లింగ్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్ కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్ అయితే మీ ఫ్రెండ్ కూడా వీడియోని షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.